ఆపు శివ. శివ, అతనే రాంబాబు అంటే. నువ్వు లోపలికి వెళ్ళి నాన్న. రండి రుక్మిణమ్మా, ఏంటి ఇలా వచ్చారు? మీరు నా మొదటి బిడ్డ చనిపోలేదని చెప్పారు కదా, ఆ బిడ్డని సుబ్బు కనకం అనే వాళ్ళకి ఇచ్చానని చెప్పారు కదా. వాళ్ళు గుర్తులేరమ్మా, మీరు ఫోటో చూపిస్తే గుర్తుపట్టాను. నేనెవరో తెలుసా? తెలుసు సార్, మీరు ఫేమస్ న్యూరో సర్జన్. ఓ, తెలుసన్నమాట. అయితే నిజం చెప్పు, ఆ యమజిదంతా కావాలనే నీతో చేయించింది కదా? యమజి ఎవరు సార్? రై, మర్యాదగా నిజం చెప్పావా ఓకే, లేదా పోలీసులకు ఫోన్ చేస్తాను. వాళ్ళొచ్చి 4 తగిలిస్తే అప్పుడు ఎలాగో నిజం చెప్తావు. సార్ 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 ఆగండి సార్, మీరన్నది నిజమే సార్. ఆ యమజే నాతో ఇలా చేయించింది. ఏయ్, నువ్వసలు మనిషివేనా? పురిటిలో చనిపోయిన బిడ్డ బ్రతికి ఉందని చెప్పి అప్పుడు మర్చిపోయిన బాధని నాకు మళ్ళీ గుర్తు చేస్తావా? మా జీవితాలతో ఆడుకుంటావా? అమ్మా, నేను చెప్పిన దాంట్లో సగం నిజముంది. నీకు పుట్టినమ్మాయి పురిట్లో చనిపోలేదు, తను బ్రతికే ఉంది. అవునమ్మా, నీకు మొదటి కనుపులో పుట్టిన బిడ్డ చనిపోలేదన్నది నిజం. అసలేం జరిగిందంటే, రుక్మిణమ్మగారిలా ఉన్నారే. అమ్మా రుక్మిణమ్మా, ఆగమ్మా. అమ్మా రుక్మిణమ్మా, ఆగమ్మా, ఆగు. అమ్మా, నీ పెద్ద కూతురు బతికే ఉందమ్మా. ఏమైందండి? ఎందుకు ఆవిడ్ని పిలుస్తున్నారు? ఆవిడ మీకు తెలుసా? అవునమ్మా, ఆవిడ నాకు తెలిసిన మనిషే. ఆవిడ పెద్ద కూతురు బ్రతికే ఉందని అంటున్నారేంటి? ఆవిడ పెద్ద కూతురు కావేరియే కదా? ఆవిడకి ఎంతమంది పిల్లలో నాకు తెలియదమ్మా, కానీ ఆవిడ మొదటి కాన్పు నేను పనిచేసిన హాస్పిటల్లోనే జరిగింది. అమ్మా, మొదటి కాన్పులో ఆవిడకి ఒక ఆడపిల్ల పుట్టింది. నేను ఆ బిడ్డ చనిపోయిందని చెప్పి డబ్బు కాసపడి ఆ బిడ్డని వేరే వాళ్ళకి అమ్మేశాను. ఈ మధ్య నా మనవరాలికి జబ్బు చేసింది. అందరూ బ్రతకదు అన్నారు, కానీ అదృష్టం కొద్దీ బ్రతికింది. అప్పటి నుంచి ఇక తప్పుడు పనులు చేయకూడదు అనుకున్నాను. ఇప్పుడు ఆమెను చూడగానే చేసిన పాపం చెబితే పోతుంది అనిపించింది. అందుకే చెప్పాలని పిలిచాను. చూడండి బాబాయ్, మీరు తప్పుడు పనులు చెయ్యను అనుకున్నందుకు మీ మనవరాలు బ్రతకలేదు. డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల బ్రతికింది. డబ్బుంటే ఎలాంటి రోగం మన దగ్గరికి రాదు. మీరొక పని చేస్తే నేను మీకు 10 లక్షలు ఇస్తాను. ఆ డబ్బుతో మీరు మీ మనవరాలికి గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు. ఏం చేయాలో చెప్పమ్మా, చేస్తాను. సరేనమ్మా, అదమ్మా జరిగింది. ఆ రోజు నా మనవరాలు కారు కింద పడ్డం దగ్గర నుంచి మొత్తం అంతా ఆ యమజా ప్లానేనమ్మా. చూడు, నువ్వు చేసింది చాలా పెద్ద క్రైమ్. పోలీసులకు తెలిస్తే చచ్చేంత వరకు నేను జైల్లో ఉంచుతారు.
చెప్పినట్టు చేస్తే నువ్వు బ్రతికిపోతావు. ఏం చేయాలో చెప్పండి సార్. నాతో వచ్చి నేను చెప్పమన్న వాళ్ళకి విషయం చెప్పాలి. చెప్తాను సార్. యమజా, నీ అంతు చూస్తాను. నాతోనే ఆడుకుంటావా? ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. చూసావా యమజా, నువ్వు కూర్చోవలసిన ప్లేస్లో కావేరి కూర్చుని పూజ చేస్తుంది. దీన్ని చెడగొట్టడానికి నువ్వేదైనా ప్లాన్ చెయ్యొచ్చు కదా. ప్రతి దానికి ఏదో ఒకటి చేసి నెత్తి మీదకి తెచ్చుకోవడం ఎందుకు? అత్తయ్యన్ లైన్లో పెట్టే ఉంచాను కదా, అన్నీ వాటంతటవే జరిగిపోతాయి. నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. అమ్మా, మీ ఇంట యువరాజు పుట్టబోతున్నాడు. అతను నీ భర్త అంశ. అతనే మీ వంశోద్ధారకుడు. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచ తన్మాత్ర సాయక. నువ్వు చెప్పింది నిజమే యమజా. ముంగీస పాముని చూసినట్టు భువన కావేరిని చూస్తుంది. నేను వెళ్ళి ఆ మంటని ఇంకొంచెం పెంచొస్తాను. ఆగు, కదలకుండా నుంచో. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా అత్తయ్యకు అనుమానం వస్తుంది. జరిగేదేదో జరగని, మనం చూస్తూ నిలబడదాం. అత్తయ్య, మనం వెంటనే శివపురం బయలుదేరాలి. శివ, ముందు కావేరికి ఫోన్ చేసి విషయం చెప్పు. అత్తయ్య, కావేరి లిఫ్ట్ చేయట్లేదు. ఇంకొకసారి ట్రై చేయి శివ.